Hello, Big Boss fans. How are you all doing? This is Manjula from Simply Manjula. And please, before like a video start చేసే ముందటే my sincere request, subscribe చేయండి, videos like చేయండి, please. I need your support. And ఈ రోజు Saturday is like a, you know, full on fire episode. Saturday is like a warning, appreciation. సాటర్డే కోసం ఎంత మంది వెయిట్ చేస్తుంటారు నాలాగే ఐఎమ్ షూర్ మీలో చాలా మందికి వీకే ఎపిసోడ్ చూడకపోయినా వీకెండ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే డెఫినెట్ గా ఉంటారు. అండ్ దానిలో భాగంగా ఈ రోజు అప్డేట్స్ ఏంటో నాకు తెలిసిన కొన్ని అప్డేట్స్ బజ్ వినిపిస్తున్నాయి. ఐ వుడ్ లైక్ టు షేర్ త్రూ మై వీడియో. అండ్ డీమన్ పవన్ కి చాలా లైక్ అండర్ రేటెడ్ అని, ఆయనకి గుర్తింపు లేదని, హీస్ బీన్ ఇగ్నోర్డ్ అని షోలో చాలా వరకు వచ్చిన అప్రిషియేషన్స్ లైక్ హైలైట్స్ అంత అందరికి వస్తున్నాయి, కానీ తనకి అంత విజిబిలిటీ కూడా లేదని మీరు చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది అది నేను కూడా ఏకీభవిస్తాను. బట్ టు అవర్ షాక్, టు అవర్ సర్ప్రైజ్, ధీమన్ పవన్ కి రెడ్ కార్డ్ వచ్చిందని, రెడ్ ఫ్లాగ్ వచ్చిందని, అండ్ టాప్ 5 లోకి వెళ్లే ఎపిసోడ్ అని. బట్ ఇవన్నీ జరిగితే రెడ్ కార్డ్, రెడ్ ఫ్లాగ్ లాంటిది వచ్చింది, వార్నింగ్స్ వచ్చింది, హౌస్ లోంచి గెంటేసే పరిస్థితి, అంటే తోసేయటం కాదు లిటరల్లీ, బట్ డోర్స్ ఓపెన్ చేశారు. వెళ్ళిపో, నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు చేసిన తప్పుకి బెల్ట్ తీసుకొచ్చి కొట్టాలా అన్న మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్న డీమన్ పవన్ టాప్ 5 లోకి ఎలా వెళ్తాడు, వెళ్ళే ఎపిసోడ్ ఎలా అవుతుందని అనుకుంటారా? ఒకసారి మనం విశ్లేషిద్దాం. విల్ గో ఇన్ టు డీటెయిల్స్. అండ్ ఇంకా ఎవరెవరికి ఎవరిని అడ్రస్ చేశారు, ఎవరెవరి ఇష్యూస్ ని, ఎవరెవరి ఫ్లాస్ ని పాయింట్అవుట్ చేశారు. సారీ ఫర్ దట్. యాక్చువల్ గా భరణి గారితే బొమ్మలాగా భరణి ఉన్నాడు చూడండి, బొమ్మ భరణి, బాబాయ్ భరణి, మామయ్య భరణి, అన్నయ్య భరణి, తాతయ్య భరణి, ఇంకా కాలేదు, నాన్న భరణి, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. బొమ్మ భరణి, భరణి ఒక స్టాచ్యూ భరణి, స్టాండ్ లేని భరణి లాగా అక్కడ మధ్యలో నుంచొని ఆయనకి ఎంతసేపటికి తేల్చుకోలేకపోయాడు. సేఫ్, ఎవరెవరు ఏమంటారా, ఎవరెవరో కాదు, ఇటు వెళ్తే ఈమె ఏమంటదా, అటు వెళ్తే ఆమె ఏమంటదా, ఆయన తేల్చుకోలేకపోయాడా, సేఫ్ గా ఆడాడా? ఆడియన్స్ అడిగినప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను దివ్య వైపుకే, బట్ ఈ లోపనే డెసిషన్ చెప్పాల్సి వచ్చింది అన్నట్టుగా ఏదో కవరప్ చేశాడు. కానీ బట్ ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ సేఫ్ గానే ఆడాడని చాలా మంది హై మెజారిటీ ఓట్ చేశారు. సో భరణిని అడ్రస్ చేశారు. ఐ థింక్ భరణికి వచ్చాడు ఆల్రెడీ ఎట్లా కొట్లాగా బై లక్. అండ్ ఇప్పటి నుంచైనా ఆ సేఫ్ గే వదిలేసి తన కోసం తను స్టాండ్ అయ్యి ఆట తన కోసం తను ఆడాలని చెప్పారని నేను అనుకుంటున్నాను. దివ్యకి అప్రిషియేషన్ వచ్చింది కెప్టెన్ అయినందుకు. అండ్ ప్లస్ ఇంటర్ఫీరెన్స్, ఈ విషయం కూడా మనం చాలా చూస్తున్నాము. దివ్య మధ్యలోకి వచ్చేసింది, చాలా వాటిలో ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. అండ్ గౌరవ్ తో జరిగిన ఇష్యూలో కూడా గౌరవ్ వెళ్ళి చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని భరణి అన్నప్పుడు వెళ్ళి దివ్య వెళ్ళి తన ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఏదో తన్ని ఇగ్నోర్ చేసినట్టుగా తను కూడా ఉంది టీమ్ లో. బట్ ఎక్కువ భరణికే అక్కడ వస్తుంది గుర్తింపు అన్న ఇదిలో అప్రిషియేషన్ వస్తుంది అన్న ఉద్దేశంలో తను కూడా మాట్లాడటం, అది కూడా సారు పాయింట్అవుట్ చేస్తారు, చూపిస్తారు. అసలైన పాయింట్ ఇప్పుడు, అసలైన టాపిక్, హాట్ టాపిక్. అండ్ యుద్ధం అసలు ఆ వీడియో చూపించి దానికంటే బిఫోర్ ఒక బెల్ట్ తెప్పించి బెల్ట్ తో నిన్ను కొట్టాలా, ఏం చెయ్యాలా అన్నప్పుడు షాక్, అందరూ షాక్. అండ్ డీమన్ హిమ్సెల్ఫ్ విల్ బి షాక్. అండ్ సంజన మాట అంటది, ఇలాంటి బిహేవియర్ చేస్తే కరెక్ట్ గా ఉండదు అన్నట్టు సంజన మాట కూడా కరెక్టే అని చెప్పటం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు. అండ్ ఉంది ఆ రోజు అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు నేను కూడా అనుకున్నా అంత సీరియస్ గా పుష్ చేసేసాడేంటి, బట్ అంత ఇరిటేట్ చేస్తుంది. రీతు ఫాలో అవుతూ 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 ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరికి అంత క్లోజ్ బాండ్ ఉంది కాబట్టి పుష్ చేశాడు. బట్ అది షోలో చేయకూడదు. అండ్ అది ఫిజికల్ గా అండ్ అబ్యూజ్ అన్న మాట బిగ్ థింగ్. బట్ చూస్తుంటే కదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు అనిపించింది. షోకి నీ వాళ్ళ చెడ్డ పేరు వస్తుంది. అండ్ నువ్వు అసలు ఈ షోకి అర్హుడువా లేదా, అండ్ డోర్స్ ఓపెన్ చేస్తాను, నువ్వు వెళ్ళిపోవాలి. అండ్ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. రీతు కూడా అంతగా నేను ఫీల్ అవ్వలేదు. అండ్ ఇంటెన్షనల్లీ భీమన్ అలా చేయలేదు అని చెప్తుంది, ఏడుస్తూనే ఉంటాడు, సర్దుకోమని చెప్తారు.
అండ్ బట్ ఎనీవే ఫైనల్లీ ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా, ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు ఆ ఆ ఉద్దేశంలో చేయలేదు డీమన్ అని వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఫైనల్ గా డీమన్ తప్పు ఒప్పుకొని ఆర్ నాగార్జున సార్ని అపాలజీస్ అడిగి షోలో కంటిన్యూ అవుతాడని మనం అనుకుంటున్నాము. బట్ ఈ విషయంలో ఐ థింక్ డీమన్ కి సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. ఆడియన్స్ లో కొంచెం సింపతి కాకపోయినా ఒక సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ ఫోకస్ పెరుగుతుంది. ఆయన గేమ్ ని అబ్జర్వ్ చేస్తారు. టాప్ 5 వరకు కాకపోయినా అట్లీస్ట్ ఆ లెవెల్ వరకు అయితే వెళ్తాడు అనిపిస్తుంది. ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అండ్ ఆడియన్స్ లో సాఫ్ట్ కార్నర్. యాక్చువల్ చెప్పాలంటే రీజన్ ఎవరు? రీతు. బికాస్ ఆఫ్ రీతు పోయి ఏమి చెయ్యని దాన్ని, ఏమి అనందాన్ని వెళ్ళి పుష్ చేస్తే డెఫినెట్లీ రెడ్ కార్డ్ ఇవ్వచ్చు, షోలోంచి గెంటేయచ్చు, ఎలిమినేట్ చేసి పారేయచ్చు. బట్ తనకి రీజన్ ఏంటి? వీటన్నిటికీ బిహైండ్ ద రీజన్ ఎవరు? రీతు అనేసి. రీతును కూడా ఏమన్నా చెప్తారా? వాళ్ళిద్దరికి కలిపి యూనో రీతును కూడా ఏమన్నా అడ్రస్ చేస్తారా? రీతు కూడా ఏమైనా వార్నింగ్స్ ఇస్తారా? మనము చూడాలి. అండ్ మాధురి అన్హెల్త్ బాండ్ అంటుంది కదా, వాడిన పదము అది కూడా పర్వాలేదు వాడచ్చు, బికాస్ మీరు చేసే బిహేవియర్ అలా ఉందని కూడా అక్కడ కూడా సార్ లైక్ మాధురిని ఏమి అనకపోవటం. అండ్ నెక్స్ట్ ఇష్యూ సంజనాది ఫుడ్ ప్లేట్ తోసేయటం అండ్ తప్పు, వాడిన పదము ఆరు చెప్పిన విధానం తనుజ తప్పైనా గానీ ఆ అన్నాన్ని అలా పాడేయటం, నెట్టేయటం ప్లేట్ ని తప్పు అని ఇమాన్యుల్ కి వీడియో వేసి చూపించడం. అండ్ అవును సంజన ఇమాన్యుల్ అయితే మరి అడ్రస్ చేస్తారో తెలియదో గానీ అసలు ఇమాన్యుల్ కి అక్కడ సేఫ్ ప్లే గురించి తనుజ విషయంలో వస్తుంది, ఆ పాయింట్ దగ్గరికి మనం వద్దాం కానీ బట్ చాలా ఓపిక్ గా చేశాడు, చాలా ఓపిక్ గా చేశాడు. అండ్ ఎంత మంది ఎంత పోక్ చేస్తున్నా, గొడవలు పెట్టుకున్నా అండ్ చాలా ఇద్దరిని కంట్రోల్ చేయటం, ఇన్ ద సెన్స్ కూల్ డౌన్ చేయటం, ఇద్దరికి ఆయన ఇది కుదిర్చడం, అదంతా చేశాడు. బట్ లైక్ డ్రాగర్స్ తెప్పించి ఒక్కొక్కరిని పొడి చేసి వాళ్ళ ఫోటో చూపించి వాళ్ళ వీడియో ప్లే చేసి ఆడియన్స్ ఒపీనియన్ అడిగి షో ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇమాన్యుయల్ చేస్తాడు కదా తనూజాని నామినేషన్స్ లో, దానికి రీజన్ చెప్పిన రీజన్ రాముని అక్కడ కవర్ చేసినట్టే అనిపించింది. అండ్ వ్యాలిడ్ పాయింట్ పెట్టి నామినేట్ చేయాలి కానీ ఇమాన్యుల్ కూడా ఎక్స్పోజ్ చేసి ఇమాన్యుల్ కూడా క్లాస్ అయింది. అండ్ కళ్యాణ్ కి కళ్యాణ్ తనుజ లాస్ట్ లో ఆ బెండకాయల గురించి జరిగిన గొడవలో ఇది నీ సొంతానికి వచ్చిందా లేకపోతే శ్రీజ ఏమన్నా నీ బ్రెయిన్ వాష్ చేసి పంపించిందా, లైక్ వెళ్ళిపోయేప్పుడు చెప్పిందా అని చెప్పినప్పుడు ఐ థింక్ మెజారిటీ ఆడియన్స్ కళ్యాణ్ దే తప్పు అని అన్నారు. బట్ తనుజది కూడా తప్పు ఉంది కానీ యాక్చువల్ సాటర్డే ఎపిసోడ్ క్లోజ్ చేశారు. అండ్ మనము ఇంతకాలం శ్రీజ అన్నాం, ఏవి కోసం స్టేజ్ మీద పిలుస్తారేమో అనుకున్నాం. శ్రీజ ఏవి లేదు, శ్రీజ జర్నీ వీడియో లేదు. అండ్ తనుజకి క్లాస్ మాత్రం డెఫినెట్లీ సండే ఉంటుంది, ఈ రోజు కాదు. అండ్ సాయి నిఖిల్ అసలు మీరు షోలో ఉన్నారా, అసలు అప్పుడప్పుడు కనిపించండి అని. అండ్ గౌరవ్ పవర్ నామినేషన్స్ లోంచి ఎలిమినేషన్ లోంచి ఎస్కేప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంలో ఉంది కానీ అసలు తనకి ఏదైనా అర్థం కాకపోతే బయట ఏం జరుగుతుంది, తన ఆ గైడెన్స్ ఏంటి, బిగ్ బాస్ కూడా కొంచెం గైడ్ చేయొచ్చు, అలాంటి హెల్ప్ అడగాల్సింది అడగలేదు. గౌరవ్ దాన్ని మిస్యూజ్ అయిపోయింది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. అండ్ రాము రీతును డీమన్ గొడవలు జరుగుతున్నప్పుడు ప్రతి చోట రాము ఉన్నాడు, రాము ఎక్స్ప్రెషన్స్. ఒకసారి లాస్ట్ 2 days బ్యాక్ ఇమాన్యుయల్ డీమన్ కి చెప్తా ఉంటాడు ప్రతి దానికి మీరు గొడవ పెట్టుకుంటున్నారండి, ఒక్కటే విషయం ఎగైన్ మాట్లాడకండి అన్నప్పుడు రాము కెమెరాస్ కెళ్ళి చూసి ఒక ఇలా కరెక్ట్ ఇదే అని చెప్తా ఉంటాడు చూడండి. అలాంటివన్నీ వీడియో ప్లే చేసి ఒక ఎడిట్ చేసి వీడియో అంతా చేసి రాముది ఒక మీమ్ లాగా రెడీ చేస్తారు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అండ్ సుమన్ కి మాత్రం ఎవ్రీ వీక్ లాగే వీక్ ఆన్ వీక్ బై వీక్ అప్రిషియేషన్, ఫ్యాన్స్ వస్తారు, ఎలివేషన్ ఉంటుంది, చాలా నిజాయితీగా ఆడుతున్నావు అంటారు. అండ్ మాధురిని ఎలాంటి పాయింట్అవుట్ చేయలే, మాధురికి అప్రిషియేషన్ ఆర్ డిప్రిషియేషన్ ఎలాంటిది లేదు. అండ్ ఎలిమినేషన్ ఈ రోజు అయితే కాదు, ఎలిమినేషన్ రేపు ఉండొచ్చు. బట్ బజ్ అయితే మనకి గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అన్న అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మాధురి బాటమ్ లో ఉంది, బట్ మాధురిని ఎలిమినేట్ చేయరని నేను అనుకుంటున్నాను. మాధురిని ఎలిమినేట్ చేయరు, నెక్స్ట్ వీక్ మాధురి కెప్టెన్ అయ్యే
అవకాశం ఉండి ఉంటుంది అండ్ మాధురి విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 to 3 weeks అని అనిపిస్తుంది. సో మాధురిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే తీసుకోరు బిగ్ బాస్ కి కంటెంట్ కావాలి అండ్ ఆడియన్స్ కూడా సంహౌ మాధురి బ్యాక్ బిచింగ్ మాధురి నేను ఆ డిమాండ్ కమాండ్ అండ్ ఇదంతా కూడా ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఓవరాల్ గా 100% నెగిటివిటీ అయితే మాధురి లేదు. అండ్ యా దీస్ ఆర్ ద అప్డేట్స్ ఫర్ సాటర్డే బిగ్ బాస్. లైక్ మనం ఎపిసోడ్ ఎయిర్ అయినప్పుడు టెలికాస్ట్ అయినప్పుడు డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ప్లీజ్ వాచ్ మై బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజులాస్. ప్లీజ్ అండ్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మై సిన్సియర్ రిక్వెస్ట్, నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.